ఎక్కాలమ్మ జర్నీ బస్ వస్తున్నాయి. ఎక్కండమ్మా ఎక్కండి, అందరు ఎక్కాలి. బస్సు ఎక్కువసేపు ఆగదు, ఉరుకుతుంది. తొందరగా ఎక్కితే తొందరగా స్టార్ట్ అవుదాం. నాకు మీరు ఇంకా మీ బాస్ లిమిటెడ్ టైమే ఇచ్చారు నాకు. సో మిమ్మల్ని తొందరగా దించితే నాకు ఇంకో ట్రిప్ ఉంది అమ్మా. ఆంటీకి ఎక్కించండి, ఎక్కించండి, ఎక్కండి ఎక్కండి. టడడం టడడం. 5 4 3 2 1. గోడ్స్ ఆర్ క్లోజింగ్ అంటే గేట్స్. ఓకే గోడ్స్ అన్న, చలో పదమా. రైట్. సో పోయిన వీడియోలో మాత్రం గట్టిగా దెబ్బలు తిన్నాం. ఈసారి ఏం కాకూడదని ప్రొఫెషనల్గా డ్రైవ్ చేద్దామని ఫిక్స్ అయినా. చూద్దాం ఏమవుతుందో. ఇట్ ఉంటుంది మనతోని డ్రైవింగ్. ఇక ఫస్ట్ వీడియో కాబట్టి చిల్లా వచ్చా కాబట్టి వదిలేసినాం. ఇప్పుడు అట్లా వదులుతామా అసలు వీలేదు. అమ్మ ఏమ్రా, ఏంది ఆపినావు? నువ్వు నేను పోతా. ఏం భయపడాలా ఫార్చునర్ అయితే? ఎంకల్ మా వాళ్ళు ఉన్నారు, ఏమనుకుంటున్నాను? కాలు ఇచ్చి వాడు రొప్తా నేను. చాలా యూటర్న్ ఇచ్చుకున్నాం. పోయినసారి ఇక్కడ ఘోరంగా యాక్సిడెంట్లు అయినాయి నాతోనే. డామ్ అని కొట్టినా. ఈసారి 2 మిర్రర్లు చూసి జాగ్రత్తగా తీసుకుంటున్నట్టు. అంటే ఇప్పుడు ఏ తప్పు కాకుండా చూసుకుందామని ఇంటెన్షన్ అంతే. దాంతో పేరేదంలో సరే పోదంపా. రైట్. ఇవాళ వీళ్ళకి చాలా దూరం దింపాలి. ఇట్స్ వెరీ హార్డ్ గైస్. నేనమ్మ ఇక్కడ వద్దనుకున్నా అవుతుంది బ్రో. ఆ కవ్ చాలా ఇదున్నా, చాలా ఘోరం ఉంది కవ్. అస్సలు కావట్లా. ఇంకా స్పీడ్కి దానికి అసలు కావట్లా, తగిలిపోతున్నా. కానీ మస్తు ఉంది బ్రో గేమ్. లైక్ ఎంత సెన్సిటివ్నెస్ కానీ గ్రాఫిక్స్ కానీ మస్తు ఉంది గేమ్. కావాలంటే మీరు ట్రై చేయండి. డెఫినెట్లీ యూ గైస్ విల్ లైక్ ఇట్. నేను ఎషర్ట్ ఇస్తున్నా, మీకు నచ్చుతుందని. పక్కా ఒకసారి చూడండి, ట్రై చేయండి. సరేనా? చెత్తబడి అనుకుంటా. అంకుల్ విసిల్. సో మనం చాలా ఇప్పుడే 100 స్పీడ్ ఎక్కినాం. ఇంకా ముంగట హైవే ఉంటుంది కాబట్టి ఇచ్చేస్తాం అన్నమాట. ఎడిట్ చేయాలి దాన్ని. సో ఏమంటున్నా ఫ్రెండ్స్, పోవాలి. అవుతున్నాం. హారన్ ఇస్తున్నాం. ఈసారి హారన్ కాదు, డైరెక్ట్ లైట్లో ఇస్తున్నా. గుద్దేసిన షెడ్డీనమ్మ. వానలో అసలు కంట్రోల్ కాలేదు బ్రో. ఎంత బ్రేక్ కొట్టిన బండి. అనుకున్నా ఇవాళ ఎవరిని గుద్దొద్దు, మంచిగా నడుపుదామని. కానీ ఏం చేస్తాం, గుద్దకుండా మనకు ఒక రైడ్ వెళ్ళదు, ఒక ఇది వెళ్ళదు. మా ఊళ్ళో ఇంకా అరుస్తున్నారేమో గట్టిగా నా డ్రైవింగ్ చూసి. సారీ అన్న ఏమనుకోకే, సారీ. చలో పోదమ్మా. ఇక అమ్మ చాలా స్పీడ్ అవుతుంది గైస్. 120 పోయింది బండి స్పీడ్. అస్సలు హ్యాండిల్ కావట్లేదు ఈ స్పీడ్కి. వీళ్ళే మా వాళ్ళు, మేమందరం ఒకటే అన్నమాట. సో నేను స్పీడ్ పోవాలి కాబట్టి వానికి దండం చేస్తున్నాను అన్నమాట. మా వాడు బెస్ట్ ఫ్రెండ్ ఆడు. సో ఇట్లా పోతున్నాం అన్నమాట. మేమంతా గ్యాంగే, అందుకే మా వాళ్ళు ఎంకలు ఉంటారు. నేను ఏం చేసినా కూడా అందుకే పెద్ద టెన్షన్ ఉండేది. చూసినావా, హైడ్ని కొడుతూనే ఉన్నా. అంటే ఎప్పుడు అర్జెంట్లో ఉంటాను బ్రో. పోవాలి నేను, ఎందుకంటే మా ఊళ్ళకి ముందు పోవాలి నేను. లేకపోతే ఏంటంటే వీళ్ళది నార్మల్ వేనే, మనది ఎట్లుంటుంది, ఒకసారి దింపినాక ఇంకా ఉరుకుడే ఉంటుంది, మనకి బ్రేక్ అంటూ ఉండదు. సో ఒక్కసారి దింపేసినాక ఏంటంటే లంచ్ టైం ఏమైనా దొరుకుతుంది, అప్పుడే తినాలి బ్రో. అందుకే ఇక గట్టిగా స్పీడ్గా ఉంది. అమ్మా గుద్దేసిన. ఫాట్. అదే బ్రో, ఫాట్. ఉరుకుతున్నాం అస్సలు అవతల. మినిమం 100 ఉంటుంది బ్రో. ఈయన కూడా హైవేని కొట్టి జరుపుతున్నాం.
ఓ ఓ ఓ మా వాడు ఆగుతలేడు ఇక గట్టిగా కొడుతుండ పక్కనకి వెళ్ళి. నేను ఆగుతాను ఇక, నేను ఆగాను, నేను కూడా కొడతా. వెళ్ళిపోయింది దెబ్బకి. కానీ హైలైట్ ఉంది బ్రో, గేమ్ నచ్చింది నాకు, మామూలు లేదు గేమ్. పర్లేదు, ఎవడన్నా ఆడొచ్చు. ఆగరా 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 ఆగరా, నేను వెళ్తున్నా కదరా, ముంగట తీసుకునేది అవసరమా అదా? ఇంకా గుద్దిరా అంటే గుద్దిని అంటారు. సిగ్నల్స్ పాటించాలి బ్రో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. ఇందాక యాక్సిడెంట్ వానలో స్కిడ్ అయింది బండి, బస్సు స్కిడ్ అయ్యి గుద్దేసిన, బ్రేక్ కొట్టితే కూడా ఆగలే. సో మనం ఏం చేయలేము అనుకోండి సమ్ టైమ్స్, బట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆల్సో, రైట్? హెల్త్ ఈజ్ వెల్త్ బ్రో, ఏమున్నా సరే. ఏమంటారు మళ్ళా, ఈసారి పాటలు పెట్టినా కానీ వాల్యూమ్ మొత్తం డౌన్ చేసిన, ఎందుకంటే ఇవాళ కొంచెం హెడేక్ ఉంది బ్రో, అందుకే పాటలు ఏం పెట్టలే. మా ఓన్కి కనెక్ట్ చేసాం అనుకోండి, వేరే లెవెల్. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. వీఆర్ రెడీ టు డ్రాప్ దామ్. ఇంకా దాని తర్వాత ఇంకో రైడ్ ఉంది, పోవాలి. సో అంటే ఆల్రెడీ రైడ్ వచ్చింది బ్రో, నోటిఫికేషన్ వచ్చింది, అట్లానే మనకు మొత్తం ఐడియా ఉంటుంది.
కానీ దీని సెన్సిటివ్నెస్ ఘోరంగా ఉంది బ్రో. దీని అమ్మ చాలా స్పీడ్గా వెళ్తున్నప్పుడు అసలు హ్యాండిల్ చేయలేము దీన్ని. ఒక్క టర్న్ చాలు బుడత పడ్డానికి. జంపు, సిగ్నల్ జంపు, సచ్చి గొర్రె బతుకో. అంటే ఇక్కడ మన తప్పు కాదు, సో సిగ్నల్ మనమే చేసుకోలేదు కాబట్టి. సో అంటే స్పీడ్లో ఉండే సిగ్నల్ అంతా ఇంకా అనిపించలేదు. ఇక కొట్టేసిన బండి ఆపిన ముంగటే లాగేది. ఇక ఓడన వచ్చి పక్క గుద్దుతాడు, అందుకే మనమే ఇంకా స్పీడ్ కొట్టేసి ముంగడైపోయినాం. ఇక అట్లా ఉంటుంది. చలో ఇప్పుడైనా పాటిద్దాం. అప్పుడు ఏదో పాటేయాలి, ఇప్పుడైతే పాటిద్దాం. వచ్చింది సిగ్నల్. బైకోడు ఎంత హారన్ కొట్టినా జరగడు బ్రో. ఈ బైకర్స్ అరే అరే ఆగ్రా ఆగ్రా అంటే మనం పోయిన వీడియోలో అంటే నిన్న నడిపినాం బస్సు, నిన్న దాంట్లో కూడా బాగానే గుద్దేసినాం అనుకోర్రి. కానీ దీంట్లో అయితే చాలా హిలేరియస్. ఎందుకంటే అక్కడ మనమే పడ్డాం, మనమే దెబ్బలు తిన్నాం. కానీ ఈసారి మనం ఒక బండిని గుద్దేసినాము, రెండు బండ్లను గుద్దేసినాం, మనమే రంగు పోయినాం. అంటే ఓవర్టేక్ చేసుకొని స్లో చేయడం మర్చిపోయి డైరెక్ట్ గుద్దేసినాం అనమాట. అంటే అర్జెన్సీ అట్లా ఇట్లుండే. సో నెక్స్ట్ టైం నుంచి వెళ్ళి నో అర్జెన్సీ. ఉంటే ఉంటారు, పోతే పోతారు అన్నట్టుగా విల్ గో స్లో. ఇట్లా కాదు, ఎందుకంటే అందరు చూస్తారు కాబట్టి వీడియో. ఎవడన్నా ఇన్స్పైర్ అయ్యాడు అనుకోర్రి, అంటే మన వీడియోని చూసి ఇన్స్పైర్ అవ్వాలి కాదు, అట్లేం కాదు. బట్ ఏమో ఫ్రెండ్స్, చూడాలి. ఇక నెక్స్ట్ టైం నుంచి ఏ యాక్సిడెంట్ లేకుండా నడపాలని నేను శపథం తీసుకుంటున్నాను. అవ్వాలి, పక్కా అవ్వాలి. సో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో పక్క ట్రై చేద్దాం. ఇప్పటికీ మనం దగ్గర వచ్చేసినాం కాబట్టి నో ఇష్యూ, మెల్లగానే పోదాం, ప్రాబ్లం ఏం లేదు. అందుకే ప్రతి సిగ్నల్ కావుతున్నా ఫ్రెండ్స్. ఒక సిగ్నల్ మిస్టేక్ చేసినా కాబట్టి ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇక సిగ్నల్ పాటిస్తున్నా నేను. అంటే ముంగట జీబ్రా క్రాసింగ్ ఉండే కాబట్టి ఇంకా కొంచెం బ్యాక్ తీసుకొని ఉండే. చలో పోదాం ఇప్పుడు. అమ్మ ఏం బ్రో, సిటీలో గట్టిగానే సిగ్నల్స్ ఉన్నట్టున్నాయి కిలోమీటర్లకి. ఏముంది ట్రక్ ఇంకేమైనా కనిపిస్తే మీరు చదవండి ఫ్రెండ్స్, నాకు అనిపిస్తలేదు. ఒక ట్రక్ తప్ప సైడ్ పెరిగిపోతుంది, ఏం చేస్తాం. చలో చలో, గ్రీన్ సిగ్నల్ పడిందా? చలో రైట్. ఈడ ఆటోగాడు మధ్యలో వస్తాడు. నేను కావాలని దగ్గరికి వెళ్ళి తీసుకున్నా, బస్సు తెలుసు కదా దూరంకి వెళ్ళి పోవాలని.